ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 2 రోజుల ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తమ అభిమాన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. లోకేష్ నారా. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాల్లో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నక్కా ఆనందబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నక్కా ఆనందబాబు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను మొహమ్మద్ నసీర్ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీ నాయకర్ గల్లా మాధవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన గల్లా మాధవి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలను జాయింట్ కలెక్టర్ రాజకుమారి అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా జేసీ మాట్లాడుతూ 10 ఏళ్లుగా యోగా దినోత్సవ వేడుకలు పండగలా జరుగుతున్నాయని, ప్రస్తుత కాలంలో ఒత్తిడి నుండి విముక్తి పొందడానికి యోగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. Yoga Day. So we gathered here to perform yoga, to promote the awareness regarding yoga to the society. So let us start. Slowly inhale, slowly. Comfortably apart. Keep 2 to 3 inches. And again backward. So this is one round. Now sideward bending, left and right. So try to bend your head to right side. Try to touch and again right and left twisting. And slowly bend your head. Close your eyes and just relax. Three, 4. Release your heels, then release your hands. Maintain 1, 2, 3, 4, 5. Slowly release your Mudra above your head. Gaze at a single point so you can maintain. Hands, then release your legs, your leg, and gaze at your. భారతదేశం పెట్టిన రిజల్యూషన్ పైన ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా ఆమోదించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలన్న తీర్మానం పైన 2014లో ఇది జరిగింది. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాని గుర్తించి అన్ని దేశాలు కూడా అవలంబించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాయి. యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ ఏ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్. అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఈజ్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి. అంటే మనము ఎప్పుడూ మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉండాలి. వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంత మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేర ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మన జిల్లాలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా అభినందనీయం. ఈ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఉండాలి మనకి. అలాగే చాలా మనకి ఇప్పుడుండే లైఫ్ స్టైల్ వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ, లేదు అంటే మనం తీసుకుంటున్న వాటర్, వీటన్నింటి వలన కానీ. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయో వాటన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి, ఎప్పుడు కూడా హార్మోనల్ రిలీజ్ బ్యాలెన్స్గా ఉండడానికి ఈ యోగా సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ వెనుక గేటు నుండి అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరిగి బయటకు వెళ్లిపోయారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మూత్రనల సంబంధిత వ్యాధులు, స్ట్రిక్చర్ తో బాధపడుతున్న రోగులకి అపోలో హాస్పిటల్ సమగ్ర చికిత్సని అందిస్తున్నట్లు యూరాలజిస్ట్, జెనిటో యూరినరీ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ సందీప్ బఫ్నా వెల్లడించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని అపోలో హాస్పిటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సందీప్ బఫ్నా మాట్లాడారు. So we'll come and see every 2 months once. We'll come here to the clinic, we'll see patients regularly, and we'll give our urological service from Apollo Hospital here in Guntur. So today I'll just talk to you about few things about prostate problem, urinary problems. So prostate problem can affect any people of age more than 50 years. They can have difficulty in passing urine. They can have very slow urine. So a lot of good medications are there, but if medications are not helping, then we need to plan for some surgery. Previously they used to do a standard surgery called TURP. That is a good surgery, but what happens is the semen doesn't comes out, and even young sexually active people we cannot do surgery for TURP. So now the new technique has come in Apollo Hospital Chennai, where we have started doing something called UroLift, where we don't need to cut the prostate, we don't need to open the prostate, where we need to put small clips, and with that the patient's sexual function is preserved, his semen will come out after surgery, and young sexually active people will benefit from this surgery. It's called UroLift. It is a day case procedure. Come in the morning, go in the evening, no much of pain. The catheter will not stay for a long time. So that is the advantage of latest technique which we have in Apollo Hospital Chennai. Second, more commonly we see a lot of patients with kidney cancer. There is a small tumor or cut in the kidney, where patients get very scared, get anxious. What is it? Previously they used to remove the whole kidney. Now the things have changed. Now they have started removing only the tumor part. So people they used to do open surgery, then laparoscopic surgery. Now in Apollo Hospital we have a robot. We have a very good robotic system in Apollo Hospital. With robotic surgery, advantage is we just have to remove the tumor. We don't need to remove the whole kidney in those patients. Advantages: patients can go home very fast, recovery is very fast, pain is very less, bleeding is very less. That has very good advantage for all the people, all the patients. Second, commonly we see a lot of prostate cancer also. So a lot of patients come with prostate problem, blood in the urine, they have difficulty in passing urine. So any patient who has prostate problem, they should undergo few tests very commonly, and they should meet the urologist. The first test is a basic ultrasound, a urine speed test called Uroflow. Then there is something called urine test, and then there's something called PSA. PSA is a prostate specific antigen. So once we do all these tests, we come to know what is the problem in the prostate. If it is PSA is elevated or high, then we need to do further test called MRI or a PET scan. So we have latest advanced technology in Apollo Hospital Chennai, where we have robotic surgeries available for prostate also. So patients recovery is very fast, pain is very less. Then we have very good oncology and radiation department also. Patients who are not fit for surgery, then we can offer them that treatment also. So then we have some new clinic we have started called stricture treatment. So many patients who have undergone prostate surgeries, they can develop some blockage in the urine passage again after surgery.
So lot of people, doctors advise them for regular washing or dilatation of those urinary passage. But my suggestion to you is doing blindly dilatation or catheterization regularly is not advisable. It causes a lot of infection, bleeding in the urine. It can cause swelling in the testes. Patients have severe pain after doing dilatation. So we have started a new clinic called Stricture Treatment Clinic. Stricture Treatment Clinic, we can give a comprehensive care for the stricture patient problems. It's called urethral stricture, where there is a blockage in the urine passage. So once we do a treatment diagnosis, we have all the equipment, best equipments in Apollo Chennai, where we can do a diagnosis. We have a flexible camera where we can put a camera and see where the urine passage blockage is. Then we can give a comprehensive care. So most of our patients, we advise if urethroplasty for those patients, which gives a success rate of more than 90%, where we take a small tissue from inside the mouth and give a good results for the patient. దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చారని మాజీ మంత్రి డాక్టర్ శనక్కేల అరుణ అన్నారు. అహల్య హాస్పిటల్ వైద్యులు శనక్కేల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేటలోని అహల్య నర్సింగ్ హోమ్ లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్ అరుణతో పాటు ఉమాశంకర్ మాట్లాడారు. హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. బాడీ పడిపోతుంది, ఇక్కడ డ్యామేజ్ జరుగుతుందని 10 నిమిషాలు పావు గంట అట్లా వంట చేస్తున్నాడు. ఇట్లా నిలిపించి హిందూ ఎదురుగా మీ ఐ లెవెల్లో పాయింట్ తదేకంగా చూస్తుందండి. చేతుల ముందు చాలు. దీన్ని ఉత్కటాసనం అంటే మన చేతి గోడకు వచ్చి పూర్వ స్కూల్లో మనం వేసేవాళ్ళని. భారతీయ సంస్కృతిలో ముందు నుంచి కూడా జగద్గురువుగా భారతీయ సంస్కృతి నడుస్తూ ఉండేది. దాంట్లో ముఖ్య భాగం యోగా అనేటువంటి ప్రక్రియని భారతీయులు ప్రపంచానికి చాటి చెప్పారు. కాలక్రమేణా ఈ యోగా అనేటువంటి విద్య మరుగున పడిపోయింది. ఎందువల్లంటే భారతదేశాన్ని ఒకవైపు నుంచి ముస్లిమ్స్ రావడం వల్ల, ఒకవైపు నుంచి ఆంగ్లేయులు రావడం వల్ల మన సంస్కృతి అంతా కూడా దెబ్బతిన్నది. మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా మన గురువులు ముందుకొచ్చి మన భారతీయ సంస్కృతి అయినటువంటి యోగాని, ఎక్కడైతే హిమాలయాల్లో ఉన్నటువంటి యోగాని, ఈ యోగా చేయడం వల్ల మనం కానీ మనకి పుట్టబోయే బిడ్డలు కానీ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటారనేటువంటి విషయాన్ని గురువులందరూ చెప్పడం జరిగింది. 20-30 ఏళ్ల క్రితం ఈ గురువు గారు, నేను చిన్నగా ఉండేవాళ్ళం, ప్రాక్టీస్ చేసేవాళ్ళం, 24 గంటలు పని మీదే ఉండేవాళ్ళం. యోగా అనేది మాకు అసలు తెలియదు. మా పనిలోనే మేము ఉండేవాళ్ళం. అట్లాగే వామిటింగ్స్ బాగా మనం పెళ్లిపోయినాకి వెళ్తే ఇంత తినేస్తాం. చికెన్ నచ్చింది అనుకోండి, ఇంకాస్త ఎక్కువ తింటాం. ఇంటికి వచ్చేసరికి బరువుగా ఉంటుంది. అలా బరువుగా ఉన్న స్టమక్ని మీరు ఇబ్బంది పెట్టకండి. 2 గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగి నెమ్మదిగా వామిటింగ్ చేసే ప్రక్రియని మాకు నేర్పించేవాళ్ళు. అది ముఖ్యంగా నాకు మంత్రి అయిన తర్వాత బాగా ఉపయోగపడింది. ప్రతి చోట అన్నం పెట్టి తినాలి అనేవాళ్ళు. అలా తినుంటే నేను ఒక 200 కేజీలు పెరిగిపోయేదాన్ని. మాషా చెప్పబట్టి ఇంటికి రాగానే ఆయన చెప్పినటువంటి వామ్నెస్ అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టి వాళ్ళు పెట్టిన అన్నం అంతా కూడా నేను వామిటింగ్ చేసేసుకుని మా ఇంట్లో కొద్ది పెరుగన్నం తిని పడుకునేదాన్ని. ఇది చాలా చాలా అవసరమైనవి అన్నమాట. ఇట్లా యోగక్రియలు, శ్వాస ఒక ముక్కుతో తీసుకుని ఒక ముక్కుతో వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా మామూలుగా మేమందరం చేసాం. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే మరి యంగ్ గురువులు వచ్చారు, మల్లికార్జున గారు లాంటి యంగ్స్టర్స్ వచ్చారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా గుంటూరు వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ కి టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఘనంగా స్వాగతం పలికారు. కొత్తపేటలోని క్యాంపు కార్యాలయం నుండి కాజా టోల్ గేట్ వరకు కార్లు, బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించిన డేగల పెమ్మసానికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.